dear friends, welcome to IAC. Welcome to the Hindu editorial analysis come vocabulary enrichment. నేను మీ కిరణ్ సార్. ఈరోజు ఫిబ్రవరి 29th వెరీ స్పెషల్ డే. ఓన్లీ 4 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చేటువంటి రోజు ఇది. సో లీప్ ఇయర్ కదా. సో దట్ ఈస్ వై దిస్ ఇస్ అ వెరీ స్పెషల్ డే. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు అగైన్ డిస్కస్ ద సేమ్ థింగ్. మనమైతే ఇది కొత్తగా మార్చడానికి ఏం లేదు కానీ బట్ అఫ్ కోర్స్ ఎడిటోరియల్ అనేది కొత్తగా ఉంటుంది. సో అందులో నేర్చుకోవాల్సినటువంటి వర్డ్స్ కావచ్చు, అందులో కంటెంట్ కావచ్చు, అలానే అసైన్మెంట్ వొకాబులరీ రివిజన్ మనం ఒకసారి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో టుడేస్ సెషన్ వి విల్ బిగిన్ విత్ అసైన్మెంట్ సొల్యూషన్. ఓకే, నేను ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఆఫ్ ద డే యొక్క సొల్యూషన్తో అయితే మనం మొదలు పెడదాం. ఆర్ యు రెడీ? రైట్, వీడియోని చివరి దాకా చూడండి. ఒకవేళ సమయాభావంలా అనిపిస్తే, స్లోలా అనిపిస్తే మీరు 2x స్పీడ్ 1.5x మోడ్లో కూడా చూడొచ్చు. రైట్. సో లెట్స్ బిగిన్ అవర్ సెషన్. సో ఏమంటున్నాడమ్మా? సో వన్స్ లుక్ ఎట్ దట్స్. ఇది కదా క్వశ్చన్ అన్నా. రైట్, అడ్జెక్టివ్ ఫామ్ అంటున్నాడు. ఓకే, ర్యాంకర్, హోస్టిలిటీ, ఎలిమిటీ, ఇదే కదమ్మా నేను ఇచ్చినటువంటి ఎడిటో అసైన్మెంట్. రైట్, అసైన్మెంట్ సొల్యూషన్. రైట్, యా, అసైన్మెంట్ సొల్యూషన్. ఇది కొంచెం ఎల్లో బాక్స్లో పెడదాం సో దట్ ఇట్ ఈస్ క్లియర్లీ విజిబుల్. ఓకే, హోస్టిలిటీ అంటున్నాడు, ఎనిమిటీ అంటున్నాడు, ర్యాంకర్, ఇవన్నీ నెగటివ్ వర్డ్స్ కదమ్మా. ర్యాంకర్, హోస్టిలిటీ, ఎనిమిటీ, దీస్ ఆర్ నెగటివ్ నౌన్స్. ఓకే, దానికి యాడ్జెక్టివ్ ఫామ్ కూడా ఉంది, నెగటివ్ నౌన్. ఓకే, సో వాట్ ఈస్ దట్ వర్డ్ అన్నదే క్వశ్చన్ కదా. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ యానిమోసిటీ. ఓకే, యానిమోసిటీని మనం హాస్టిలిటీ, అన్ఫ్రెండ్లీనెస్ అని చెప్తాం. సో ఎవరి పట్లైనా హేట్రెడ్నెస్ ఉండడం వలన, అన్ఫ్రెండ్లీగా బిహేవ్ చేయడాన్నే మనం యానిమోసిటీ అని చెప్పొచ్చు. అడ్జెక్టివ్ ఫామ్ ఏంటి? ఇది మనకి ఇంపార్టెంట్. యానిమోస్, దిస్ ఇస్ యువర్ అడ్జెక్టివ్, యానిమోస్. ఓకే, దట్ ఈస్ ద అడ్జెక్టివ్ ఫామ్ ఆఫ్ యానిమోసిటీ. అండ్ కమింగ్ టు దిస్ ఎర్రర్స్, ద ఆన్గోయింగ్ స్పాట్ అమాంగ్ ఇండియా క్రికెటర్. ఓకే, హనుమ విహారీ అండ్ ద ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ హ్యావ్ టేకెన్ ఏ పొలిటికల్ టర్న్. ఓకే, అమాంగ్ వాడచ్చమ్మా. ఇక్కడ స్పెసిఫిక్గా ఇద్దరిని మెన్షన్ చేశాడు కదా, హనుమ విహారీ అండ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, ఏసీఏ. సో బిట్వీన్ రావాలి, అంతేనా. ఆన్ గోయింగ్ స్పాట్, స్పాట్ అంటే గొడవ. స్పాట్ అంటే మీనింగ్ ఏంటమ్మా? గొడవ. హ్యావ్ టేకెన్. ఓకే, అయితే హ్యావ్ అన్నాడు కదా. హ్యావ్ అంటే ఇది మన వర్బ్ కదా, మరి దీని సబ్జెక్ట్ ఏదమ్మా? దీని సబ్జెక్ట్ స్పాట్. స్పాట్ ఈజ్ యువర్ సబ్జెక్ట్. స్పాట్ ఈజ్ యూజువల్లీ సింగులర్. సో has taken a political turn with the Telugu Desam party and the Janasena party taking up cudgels against, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం, అగెయిన్స్ట్. ఓకే, కడ్జల్స్ అగెయిన్స్ట్ ద రూలింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వారి మీద. ఓకే, కడ్జల్స్ అంటే విమర్శలు చేయడం. ఓకే, టేకింగ్ అప్ కడ్జల్స్, దట్ ఈస్ ఓకే అగెయిన్స్ట్ ద రూలింగ్, అగెయిన్స్ట్ అన్నాం, ఓవర్ అన్నాం. రైట్, సో ప్రిపోజిషనల్ ఎర్రర్, సబ్జెక్ట్ వర్బ్ డిసగ్రిమెంట్, అలానే అమాంగ్, బిట్వీన్, ఇవన్నీ మీకు క్వశ్చన్ పేపర్లో ఏదో ఒక రకంగా కనిపిస్తూనే ఉంటాయి. సో మీకు క్వశ్చన్ పేపర్లో ఎగ్జామ్స్లో అడిగేటువంటి కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని మనం ఫ్రేమ్ చేస్తున్నాం. సో దట్ అవి మీరు గుర్తుపట్టగలుగుతున్నారా లేదా. రైట్, నేర్చుకోవడం వేరు, గుర్తుపట్టడం వేరు. నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్, అప్లికేషన్ ఇస్ డిఫరెంట్. సో చదువుకున్నది మీరు అప్లై చేస్తున్నారా లేదా. అప్లై చేయకపోతే వేస్ట్ ఆ నాలెడ్జ్. నేర్చుకొని ఏం చేస్తాం? ఎంతసేపు నోట్స్ చదువుతూ ఉంటాం. ఆ అమాంగ్కి, బిట్వీన్కి డిఫరెన్స్ అన్నీ తెలుసు మనకి, కానీ దాన్ని చూసేటప్పుడు ఎర్రర్ ఎక్కడ ఉందో అన్నది మనం గుర్తించలేకపోతున్నాం అంటే వీఆర్ ఆ నాలెడ్జ్ వేస్ట్ ఇంకా. సో మీరు దాన్ని అప్లై చేసుకోగలిగితేనే ఇట్ విల్ బి ఆఫ్ యూస్. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ కెన్ చేంజ్. నౌ వీ విల్ డిస్కస్ రివిజన్ వొకాబులరీ. క్లియర్? సో చూడండి అమ్మ, ఒకసారి ఫాస్ట్గా చేద్దాం. అన్క్యారెక్టరిస్టిక్ అన్నాడు కదా. అన్క్యారెక్టరిస్టిక్, దట్ ఈస్ అన్ అడ్జెక్టివ్ అని చెప్పుకోవచ్చా? ఎస్, ఇట్ ఈస్ అన్ adjective. అన్క్యారెక్టరిస్టిక్ అంటే అన్యూజువల్ కదా, నాట్ యూజువల్, ఎప్పుడు జరిగేలా కాకుండా డిఫరెంట్గా అని చెప్పడం. అన్కామన్ అని కానీ, అన్యూజువల్ కానీ అని చెప్పచ్చు. సో అన్యూజువల్ ఉంది చూసారా, అది కూడా అడ్జెక్టివే. అన్యూజువల్ అనొచ్చు. యూ కెన్ సే ద వర్డ్ అన్కామన్ ఆర్ స్ట్రేంజ్, వియర్డ్, ఇవన్నీ కూడా చెప్పచ్చు. రైట్, దీస్ ఆర్ ఆల్ ద ఫైండింగ్స్. ఫైండింగ్స్ అంటే ఏంటమ్మా? ఫైండింగ్స్ ఆఫ్ ద సర్వే కదా. అంటే సర్వేలో వచ్చినటువంటి ఫలితాలు అనొచ్చు,
సర్వేలో బయటపడినటువంటి నిజాలు కావచ్చు. ఓకే, వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్, వాట్ ఆర్ ద ఫైండింగ్స్. ఫైండింగ్స్ అంటే ఏంటమ్మా, కంక్లూజన్ అని చెప్పొచ్చా? ఇది నౌనే కదా, ఫైండింగ్స్ ప్లూరల్ కాబట్టి నౌన్గా మనం చెప్పుకోవచ్చు. సో అక్కడ ఏమంటున్నాడు, రిజల్ట్స్ అనే మీనింగ్ రావాలి, అంతేనా? రిజల్ట్స్ అనే మీనింగ్ వచ్చే వర్డ్ ఎక్కడ ఏముంది, రైట్? సో దిస్ ఇస్ నథింగ్ బట్ కంక్లూజన్ మనం చెప్పుకోవచ్చు. ఓకే, డేటా, కంక్లూజన్, డేటా, డిస్కవరీ, ఫైండింగ్స్, ఓకే, ఆల్ దీస్ ఆర్ సేమ్. తర్వాత ఇది ఎఫ్, రైట్? అన్వీల్ అనడమ్మా, అన్వీల్, అన్వీల్. వీల్ అంటే క్లోజ్ చేయడం, వీల్ అంటే ముసుగు అని చెప్పుకున్నాం, విచ్ ఈస్ ట్రైంగ్ టు ఓకే క్లోజ్ సంథింగ్, హైడ్ సంథింగ్. అన్వీల్ ఈజ్ టు డిస్క్లోజ్ సంథింగ్, రైట్? క్లోజ్, డిస్క్లోజ్, అన్వీల్ వర్బ్. సో డిస్క్లోజ్ అనే మీనింగ్ రావాలి. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రివీల్ అని చెప్పచ్చా? రివీల్ అన్నా డిస్క్లోజ్ అన్నా సేమ్. రివీల్ చేయడం, దాన్ని బహిర్గతం చేయడం అంటారు కదా, బహిర్గతం తెలుగులో. డిస్క్లోజ్ చేయడం, బహిర్గతం చేయడం, రివీల్ అని మనం చెప్పుకోవచ్చు. ఏ చూసారా, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మనం ఇంకొన్ని పదాలు ఎక్స్పోజ్ అని చెప్పచ్చు, రైట్? డైవల్జ్ అని చెప్పచ్చు. ఓకే, డైవల్జ్, DIVULG, డైవల్జ్. ఓకే, దీస్ ఆర్ ద వర్డ్స్. తర్వాత జంక్ అమ్మ, జంక్ అన్నది వర్బ్. జంక్ చేయడం అంటే ఏంటమ్మా అర్థం? జంక్ అంటే దాన్ని చెత్తబుట్టలాగా పడేయటం, దాన్ని కన్సిడర్ చేయకపోవడం అనే సెన్స్లో మనం నిన్న నేర్చుకున్నాం కదా. ఈ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ సర్వే గురించి 2016-17లో ఏదైతే జరిగిందో దాన్ని గవర్నమెంట్ కన్సిడర్ చేయలేదు. ఏమని సైట్ చేస్తూ, సైటింగ్ దేర్ ఆర్ సమ్ క్వాలిటీ ఇష్యూస్ అని చెప్పుకున్నాం కదా. ఆ సందర్భంగా మనకు వచ్చింది. జంక్ అంటే జనరల్గా జంక్ ఫుడ్ అంటాం కదా, అంటే వేస్ట్, చెత్త అని. ఓకే, అంటే ఏం చెప్పచ్చు, వర్బ్ కాబట్టి దాన్ని పక్కకు పడేయటం, పట్టించుకోకపోవడం, డిస్కార్డ్, దట్ ఈస్ కరెక్ట్. డిస్కార్డ్ అంటే ఏంటమ్మా, దాన్ని పక్కకు పడేయటం, దాన్ని కన్సిడర్ చేయకపోవడం అనే సెన్స్లో మనం వాడచ్చు, రైట్? సో మనం దానికి దగ్గరగా ఉండే వర్డ్స్ ఏంటి? స్క్రాప్ అనొచ్చా? స్క్రాప్, ఎస్, స్క్రాప్, చెత్త. అలానే ఇంకొక వర్డ్ ఉంటుంది, డిస్పోజ్ ఆఫ్. డిస్పోజ్ ఆఫ్, దట్ ఈస్ ఆల్సో త్రో అవే. ఓకే, త్రో అవే కూడా చెప్పచ్చు, త్రో అవే. స్క్రాప్, త్రో అవే, డిస్పోజ్ ఆఫ్, ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ టు యువర్ జంక్. తర్వాత యూఫమిజం, ఇజం వచ్చింది కాబట్టి దట్ ఈస్ నౌన్. ఏ కాంటెక్స్లో వాడే నౌన్ అది యూఫమిజం అనేది? యూ ఇస్ గుడ్ కదా. యూఫమిజం అంటే అర్థం ఏంటి? అగైన్ మైల్డ్గా, దేనైనా మైల్డ్ ఎక్స్ప్రెషన్లో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం, అంటే కొంచెం కటువుగా లేకుండా చాలా సున్నితంగా. అదే మీనింగ్ మారిపోదు కానీ కొంచెం మైల్డ్ ఎక్స్ప్రెషన్ని మనం యాడ్ చేయడం, అంటే పొలైట్ ఆల్టర్నేటివ్ అని చెప్పచ్చా? ఎస్, మైల్డ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పచ్చు. మైల్డ్ ఎక్స్ప్రెషన్ ఇన్స్టెడ్ ఆఫ్ హార్ష్గా కాకుండా కొంచెం మైల్డ్గా చెప్పడం, అంటే గౌరవవాచకం అంటాం కదా, గౌరవార్థంగా చెప్పడం. సో మనం దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం, ఓల్డ్ మ్యాన్, సీనియర్ సిటిజన్ అని చెప్తుంటాం, రైట్? వాష్రూమ్, లెట్రిన్. లెట్రిన్ అంటే కొంచెం దరిద్రంగా ఉంటుంది, అదే వినడానికి బాగోదు. అదే వాష్రూమ్ అంటే కొంచెం, రైట్, మైల్డ్ ఎక్స్ప్రెషన్. ఓకే, యూఆర్ ట్రైంగ్ టు మేక్ ఇట్ మోర్ పొలైట్ ఆర్ లైక్ మైల్డ్. ఓకే, సో దట్ ఈస్. మిరియాడ్ అమ్మా, మిరియాడ్ ఈజ్ అడ్జెక్టివ్. మిరియాడ్ అంటే చాలా ఎక్కువగా అని అర్థం, అంటే మోర్ నంబర్. ఓకే, కౌంట్లెస్ అని చెప్పొచ్చు. మిరియాడ్ అంటే కౌంట్లెస్, ఆర్ యూ కెన్ సే ఇన్యూమరబుల్. ఇన్యూమరబుల్ అనే వర్డ్ని వాడచ్చు. ఇన్యూమరబుల్ అన్నా, కౌంట్లెస్ అన్నా, ఆల్ మీన్ ద సేమ్. కౌంట్లెస్ అనొచ్చు, ఓకే, ఇన్యూమరబుల్ అనొచ్చు, రైట్? ఇంకేముంటాయి చెప్పండి? అన్లిమిటెడ్ అనొచ్చా? అన్లిమిటెడ్, ఎస్, అన్లిమిటెడ్. ఇన్ఫైనైట్, అన్లిమిటెడ్, ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ వర్డ్స్. అన్లిమిటెడ్, ఓకే, ఇవి కూడా అడ్జెక్టివ్స్. ఇన్యూమరబుల్, ఇన్ఫినిట్. ఫైనైట్ అంటే డెఫినెట్, ఫైనైట్ which you can define. Infinite is which you again cannot define, which is you are unable to count that. Countless, innumerable, నంబర్స్తో మనం ఎక్స్ప్రెస్ చేయలేనిది, అంటే చాలా ఎక్కువ అని అర్థం, రైట్? దీస్ ఆర్ ద డిఫరెంట్ వర్డ్స్ దట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ యెస్టర్డేస్ ఎడిటోరియల్. దాన్ని ఒకసారి మనం ఫాస్ట్గా రివిజన్ అయితే చేసేసాం. సో ఈ వర్డ్స్ అన్నిటి మీరు రికలెక్ట్ చేసుకోగలుగుతున్నారు లేదో చెక్ చేసుకోండి. క్లియర్, రైట్?
సో నెక్స్ట్ వి విల్ టాక్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. ఏమంటున్నాడమ్మా, స్ట్రెంగ్త్ వర్సెస్ రీజన్ అంటున్నాడు. ఓకే, దీని అర్థం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి? బలం అంటే ఎక్కువ మంది. స్ట్రెంగ్త్ అంటే ఏంటి ఇక్కడ మీనింగ్? స్ట్రెంగ్త్ అంటే ఈ బలం అని కాదు. స్ట్రెంగ్త్, ఇప్పుడు స్ట్రెంగ్త్ ఎంత వచ్చారు ఈరోజు క్లాస్కి అని అంటాం కదా. స్ట్రెంగ్త్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ అని అర్థం. సో ఎంతమంది అటెండ్ అయ్యారు అనే దాన్ని సంఖ్యాబలం అంటాం కదా, దాన్ని ఈ కాంటెక్స్లో మనం స్ట్రెంగ్త్గా వాడుతున్నాడు. రీజన్ అంటున్నాడు. రీజన్ అంటే ఏంటి? కారణమా? మీరు జనరల్గా కారణం అనుకుంటున్నారు కదా, కాదు. రీజన్కి ఇంకొక అర్థం ఉంది. ఏంటది? లాజిక్. వాట్ ఈస్ ద లాజిక్? దాని వెనకాతలో ఉన్నటువంటి మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, లాజిక్ ఏంటి అన్నదాన్నే రీజన్ అంటాం. రీజనింగ్ అని అంటారు. అందుకే రీజనింగ్ ఈజ్ నథింగ్ బట్, ఓకే, రీజనింగ్ అంటే ఏంటమ్మా? లాజికల్. ఓకే, లాజికల్ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడమే కదా. సో దట్ ఈస్ యువర్ రీజన్. సో రీజన్ అంటే ఇక్కడ కారణం కాదు, లాజిక్ అనే మీనింగ్ వస్తుంది. అయితే ఏ కాంటెక్స్లో ఈ స్ట్రెంగ్త్ వర్సెస్ రీజన్ అనేటువంటి సందర్భం వచ్చింది అన్నది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ద బిల్ టు గ్రాంట్ రిజర్వేషన్స్ ఫర్ మరాఠాస్ మే నాట్ పాస్ జుడిషియల్ మస్టర్. ఓకే, స్క్రూటినీ అనే మీనింగ్ వస్తుంది చూసారా. మస్టర్ అంటే మనకి నౌన్గా వాడాడు. యూజువల్గా మస్టర్ అన్నది వర్బ్గా వాడతాం. ఈ విషయం మీకు తెలిసి ఉండాలి. మస్టర్ కరేజ్ అంటారు. వన్ మస్ట్ మస్టర్ ద కరేజ్. మస్టర్ కరేజ్ అంటే మీనింగ్ ఏంటి? గ్యాదర్ అనే మీనింగ్ వస్తుంది. కూడగట్టుకోవడం అనే సెన్స్లో వాడతాం. గ్యాదర్. మస్టర్ అనేది జనరల్గా వర్బ్గా వాడతాం, విచ్ మీన్స్ మస్టర్ కరేజ్. వన్ మస్ట్ మస్టర్ కరేజ్. సో మీరు కరేజ్ని కూడగట్టుకోవడం అనే సెన్స్లో వాడతాం. ఓకే, సో మస్టర్ అనేది వర్బ్గా వాడతాం. కానీ ఇక్కడ ఏమైంది? జుడిషియల్ మస్టర్ అంటున్నాడు. జుడిషియల్ అడ్జెక్టివ్, మస్టర్ నౌన్. మస్టర్ అంటే ఏంటి అక్కడ? స్క్రూటినీ, రైట్, ఎగ్జామిన్ చేయడం, దాన్ని స్క్రూటినైజ్ చేయడం అనే సెన్స్లో వాడతాం. ఓకే, జుడిషియల్ స్క్రూటినీ అనే మీనింగ్ వస్తుంది. రిజర్వేషన్స్ ఎవరికమ్మా? మరాఠాస్కి. అంటే ఇది మహారాష్ట్రకు చెందినటువంటి ఒక కమ్యూనిటీ, మరాఠీ పీపుల్ కదా. సో వారికి బిల్, రిజర్వేషన్స్ ఇచ్చేటువంటి ఒక బిల్ మీద, ఓకే, అది జుడిషియల్ స్క్రూటినీ పాస్ అయ్యే ఛాన్స్ లేదు. మే నాట్ అంటున్నాడు, అంటే ఛాన్సెస్ తక్కువ అన్నట్టుగా. అది తెలీదు, మే అంటున్నాడు కదా. మే ఇస్ పాసిబిలిటీ. మే నాట్ అంటున్నాడు కాబట్టి అవకాశం లేదు, అయ్యే ఛాన్స్ లేదు అంటున్నాడు. అయితే రిజర్వేషన్స్ గురించి మళ్ళీ తర్జన భర్జనలు జరుగుతున్నాయి. సో దాని వెనకాతలో ఉన్నటువంటి ఒకసారి అనాలిసిస్ని మనం ఈరోజు ఎడిటోరియల్ ద్వారా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో చూడండి, మన పక్కన జరుగుతున్నటువంటి అన్ని విషయాలు మనం గమనిస్తూ ఉంటుంటే ఎక్కడో చోట మనకి వీటిని బేస్ చేసుకునే, ఈ ఇష్యూస్ని బేస్ చేసుకునే క్వశ్చన్స్ అన్నవి ఫ్రేమ్ చేస్తాడు, రైట్. సో మీరు ఎంత అవేర్నెస్తో ఉన్నారు, రైట్. రెండు, మనకు కూడా చాలా విషయాలు అర్థమవుతాయి. అంటే అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ జరిగినప్పుడు అవి వేరే రాష్ట్రాల్లో కూడా ఎప్పుడైనా సమస్య తలెత్తినప్పుడు సో వీటి మోడల్స్ని ఆన్సర్స్గా తీసుకుంటారు కదా. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. సో ఇది ఒక పొలిటికల్గా, రైట్, పొలిటికల్ అబ్జర్వేషన్. సో ఒకసారి చూద్దామమ్మా. ద లెజిటిమసీ, సో చదవండి. లెజిటిమసీ ఆఫ్ ఎనీ డిమాండ్ ఫర్ ఎ చేంజ్ ఇన్ పబ్లిక్ పాలసీ లైస్ ఇన్ ద రేషనల్ బిహైండ్ ఇట్ అండ్ నాట్ ఇన్ ద స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ ఫర్ ఇట్. చూసారా, ఒక జనరల్ స్టేట్మెంట్ చాలా బాగా చెప్పాడు. లెజిటిమసీ ఆఫ్ ఎనీ డిమాండ్. లెజిటిమసీ అంటే ఏంటి? దానికి ఉన్నటువంటి, అంటే అది నిజంగా అమలు చేయొచ్చా లేదా, అది లెజిటిమేటా కాదా. లెజిటిమసీ అనేది నౌను, ఓకే, అది లీగలా, అది సహేతుకమైన సహేతుకాన్ని మనం ఏమంటాం? లెజిటిమసీ అంటాం. సో ఎటువంటి డిమాండ్ అయినా వచ్చినప్పుడు, పబ్లిక్ పాలసీలో ఎటువంటి చేంజ్ తీసుకురావడం కోసం ఏదైనా డిమాండ్ వచ్చినప్పుడు దాని లెజిటిమసీని ఎలా గుర్తిస్తామమ్మా? అది ఎలా లై అవుతుంది? లైస్ అంటే అక్కడ అర్థం ఏంటి? సో అది పాలసీ లైస్ అంటే ఎందులో ఉంటుందన్నమాట ఆ లెజిటిమసీ? ఆ లాజిక్ అంటున్నాడు. ఇన్ ద రేషనల్ అంటున్నాడు. రేషనలే అంటే ఇది నౌన్ అమ్మ. RATIONAL. రేషనల్ ఇస్ అడ్జెక్టివ్. RATIONAL. రేషనలే ఇస్ నౌన్. రేషనలే అంటే లాజిక్, రేషనల్ అంటే లాజికల్. ఓకే, సో రేషనల్ బిహైండ్ ఇట్ అంటే లాజిక్ బిహైండ్ ఇట్ అండ్ నాట్ ఇన్ ద స్ట్రెంగ్త్ ఇన్ సపోర్ట్ ఫర్ ఇట్. సో ఎంతమంది వచ్చి డిమాండ్ చేసేసి రోడ్ల మీద పడిపోయి మాకు ఇది కావాలి అని డిమాండ్ చేసేసినంత మాత్రాన, రైట్, అది లెజిటిమేట్ అయిపోదు. దాని వెనకాతలు ఉండేటువంటి లాజిక్ని అర్థం చేసుకోవాలి. లాజిక్కే అల్టిమేట్. ఎక్కువ మంది బయటకు వచ్చేసి మాకు ఇది కావాలి అని చెప్పేసి అడిగేస్తే ఇచ్చేయడానికి లేదు. ఇట్ షుడ్ బి రీజనబుల్, ఇట్ షుడ్ బి లాజికల్. అలా ఉంటేనే పబ్లిక్ పాలసీలో మనం ఏదైనా చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది లెజిటిమేట్ అని మనం గుర్తించవచ్చు, రైట్. సో లాజిక్ ఈజ్ ఆల్వేస్ సుపీరియర్ అని చెప్తున్నాడు. సో అక్కడ మంది సంఖ్య అన్నది ఇంపార్టెంట్ కాదు, రైట్. There is a reason why even after states have bowed down to
popular demands for reservation to social groups which were not considered backward earlier. Their actions have been reversed or nullified by the higher judiciary. States have bowed down. Bow down అంటే తలొగ్గడం. Bow down అంటే అర్థం ఏంటమ్మా? ఇదొక ఫ్రేజల్ వర్బ్. Bow down అంటే ఎవరికైనా తలొగ్గడాన్ని మనం bow down చేయడం అని అంటాం. ఓకే, అయితే స్టేట్స్ తలొగ్గడానికి ఒక రీజన్ ఉండింది. ఏంటి? దెర్ ఈజ్ అ రీజన్. ఏంటి రీజన్? ఇక్కడ రీజన్ అర్థం ఏంటి? కారణం అనే మీనింగ్ వస్తుందా? ఎస్, కారణం. దెర్ ఈజ్ అ రీజన్. ఇక్కడ కారణం అనే మీనింగ్ వస్తుంది. టు పాపులర్ డిమాండ్స్ ఫర్ రిజర్వేషన్. ఓకే, ఎందుకు ఎక్కువ మంది రిజర్వేషన్ కోసం డిమాండ్ చేస్తే స్టేట్స్ తలగ్గాల్సి వచ్చింది అన్నదానికి ఒక రీజన్ ఉంది. విచ్ వర్ నాట్ కన్సిడర్డ్ బ్యాక్వర్డ్ ఎర్లియర్. యాక్చువల్గా వారు బ్యాక్వర్డ్ కాకపోయినా ఊరికనే మాకు బ్యాక్వర్డ్స్ సెక్షన్స్లో మాకు కూడా చోటును కల్పించండి అని డిమాండ్ చేసేటప్పుడు స్టేట్స్ తలగ్గాల్సి వచ్చేది. ఓకే, వాళ్ళు యాక్చువల్గా అయితే బ్యాక్వర్డ్ కాదంట. వేర్ నాట్ కన్సిడర్డ్ బ్యాక్వర్డ్ ఎర్లియర్. అంతకుముందు వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్గా గుర్తించకపోయినప్పటికీ కేవలం పాపులర్ డిమాండ్స్ అంటే ఎక్కువ మంది డిమాండ్ చేయడం వల్ల ఓకే దేర్ యాక్షన్స్ హ్యావ్ బీన్ రివర్స్డ్. సో వారు చేసినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్ని హయ్యర్ జ్యుడిషియరీ నల్లిఫై చేసేది. ఓకే, నల్లిఫైడ్ అన్నా రివర్స్డ్ అన్నా ఏంటి? దాన్ని కన్సిడర్ చేయకపోవడం. నల్లిఫై చేయడం అంటే వారి డిమాండ్స్ని పట్టించుకోకపోవడం, వారి డిమాండ్స్ని మెటీరియలైజ్ చేయకపోవడం. జ్యుడిషియరీ, హయ్యర్ జ్యుడిషియరీ. ఓకే, ఇట్ యూస్ టు డూ దట్. ఓకే, this has been true of previous pieces of legislation passed by the Maharashtra government to grant reservation to the Maratha community. Okay, so అంతకు ముందు this has been true of previous pieces of legislation. Legislation అంటే అర్థం ఏంటమ్మా? చట్టం. Legislation అంటే చట్టం, రైట్? పీసెస్ ఆఫ్ లెజిస్లేషన్ పాస్డ్ బై మహారాష్ట్ర గవర్నమెంట్. మహారాష్ట్ర ప్రభుత్వం అంతకుముందు నిజమే. ఏంటది నిజం? సో వాళ్ళు కొన్ని చట్టాలను అయితే పాస్ చేయడం జరిగింది మహారాష్ట్ర గవర్నమెంట్. అయితే దేనికోసం మా చట్టాలు? టు గ్రాంట్ రిజర్వేషన్. మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్ని అందజేయాలి, రిజర్వేషన్ని వారికి ఇవ్వాలి అన్నట్టుగా, రైట్? సో అదైతే నిజమే. యట్ కాకపోతే ద కమ్యూనిటీస్ పొలిటికల్ డామినెన్స్ ఈస్ ఎవిడెంట్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ ద స్టేట్ అసెంబ్లీ యునానిమస్లీ పాస్డ్ a bill on February 20th granting Marathas 10% reservation in education and government jobs. అది చదువులో ఓకే ఎడ్యుకేషన్లోను అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాల్లో సో మరాఠా కమ్యూనిటీకి 10% రిజర్వేషన్ అనేది కల్పించడం జరిగింది. స్టేట్ అసెంబ్లీ యునానిమస్గా పాస్ చేసింది. యునానిమస్గా అంటే ఏంటమ్మా? ఏకగ్రీవంగా అంటాం. ఏకగ్రీవంగా అంటే ఎక్కడ కూడా అపోజిషన్ లేదు, అక్కడ ఉన్న అన్ని మెంబర్స్ కూడా దానికి ఒప్పుకున్నారు. ఒక్కరు కూడా అపోజిషన్, ఎవరు కూడా వ్యతిరేకత అనేది లేకుండా ఎవరు కూడా దాన్ని అపోజ్ చేయలేదని అర్థం. దట్ ఈస్ కాల్డ్ యునానిమస్. యునానిమస్ యాడ్జెక్టివ్, యునానిమస్లీ యాడ్వర్బ్. సో పాస్ ద బిల్. ఆ బిల్ని పాస్ చేయడం జరిగింది February 20th. సో అందులో ఏంటి ఆ బిల్లు? దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటమ్మా? 10% రిజర్వేషన్ అనేది మరాఠా కమ్యూనిటీస్కి గ్రాంట్ చేయడం జరిగింది. ఆ 10% కూడా ఇందులో ఎడ్యుకేషన్ అండ్ గవర్నమెంట్ జాబ్స్. దిస్ ఈజ్ ద థర్డ్ టైమ్ ఇన్ అ డికేడ్. 10 సంవత్సరాల్లో అంటే మనం దశాబ్దం అంటామా? డికేడ్ అంటే 10 years అంటే దశాబ్దమే కదా. సో 10 yearsలో చూసుకుంటే ఇది 3వసారి అంట. దట్ సచ్ లెజిస్లేషన్ ఫర్ ద కమ్యూనిటీ హ్యాస్ బీన్ పాస్డ్. ఒక కమ్యూనిటీ కోసం ఇలా ఒక చట్టాన్ని పాస్ చేయడం అనేది, కమ్యూనిటీ అంటే ఇక్కడ మరాఠా కమ్యూనిటీ ఉద్దేశించి కదా. సో ఒక కమ్యూనిటీని బేస్ చేసుకొని ఇట్లా ఒక చట్టాన్ని పాస్ చేయడం అనేది ఈ 10 సంవత్సరాల్లో చూసుకుంటే ఇది 3వసారి. ఎర్లియర్ దేర్ వాస్ the Socially and Educationally Backward Classes Act 2018 under the Bharatiya Janata Party Shiv Sena led coalition. అంతకుముందు ఏమైందంటే ఈ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ చట్టం, యాక్ట్ అంటే చట్టం కదా. సో ఆ చట్టం ప్రకారం 2018లో అది పాస్ అవ్వడం జరిగింది. అప్పుడు ఎవరు కోalition గవర్నమెంట్లో ఉన్నారు? కోalition అంటే సంకీర్ణ ప్రభుత్వం, రైట్? ఓకే, ఎవరెవరమ్మా? భారతీయ జనతా పార్టీ అండ్ శివసేన వీరిద్దరు కూటమిలో ఉన్నారు అప్పుడు 2018లో. అప్పుడు ఈ పర్టికులర్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ అంటారు. ద 2 pieces ఆఫ్ లెజిస్లేషన్ ఆర్ సిమిలర్. సో ఈ 2 చట్టాలు ఏవైతే ఉన్నాయో అంటే మన మరాఠాస్కి గ్రాంట్ చేసినటువంటి 10% రిజర్వేషన్ కావచ్చు, ఈ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కావచ్చు, 2 కూడా సిమిలర్ అంట. బట్ ద కరెంట్ బిల్ ఈస్ బేస్డ్ ఆన్ అ రిపోర్ట్ బై the Maharashtra State Backward Class Commission.
ప్రస్తుతం ఈ కరెంట్ బిల్ అంటే అర్థమేది, ఈ మరాఠా కమ్యూనిటీకి చెందినటువంటి బిల్ ఏదైతే ఉందో, సో అది దేన్ని బేస్ చేసుకొని వచ్చిందంట, ఒక రిపోర్ట్ ఎవరు సబ్మిట్ చేశారు, మహారాష్ట్ర స్టేట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ సబ్మిట్ చేసినటువంటి నివేదిక. ఆ నివేదికని అనుసరించి వీరు ఆ బిల్ని పాస్ చేయడం జరిగింది. విచ్ ఎక్స్పాండ్స్ ద టోటల్ కోటా ఫర్ రిజర్వేషన్స్ to 72% with the inclusion of 10% for Marathas after the application of a creamy layer criteria. Okay, creamy layer criterion is singular, అది చాలా ఇంపార్టెంట్, రైట్. క్రీమీ లేయర్ అంటే మీకు తెలుసు కదా, ఇన్కమ్ని ఉద్దేశించి మనం క్రీమీ నాన్ క్రీమీ, ఇప్పుడు మనకి ఓబీసీలో ఉంటుంది అది ఆ కేటగిరీ, క్రీమీ నాన్ క్రీమీ అని. సో ఒక 10% ఇంక్లూడ్ చేయడం వల్ల టోటల్ రిజర్వేషన్ కోటా అన్నది 72%కి ఇంక్రీజ్ అయిపోయిందంట. ఎక్స్పాండ్స్ అంటే ఏంటమ్మా, విస్తరించింది. టోటల్ రిజర్వేషన్స్ మనకి 72 అయిపోయింది విత్ ద ఇంక్లూజన్ ఆఫ్ దిస్ 10%. దిస్ ఆల్సో ఇంక్లూడ్స్ 10% రిజర్వేషన్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఫోకసింగ్ ఆన్ ద పూర్ అమాంగ్ ద మరాఠా కమ్యూనిటీ. మళ్ళీ అందులో కూడా మళ్ళీ మరాఠా కమ్యూనిటీలో మళ్ళీ పేద వర్గాలు ఎవరైతే ఉంటారో, సోషల్లీ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, ఆర్థిక పరంగా చాలా బలహీన వర్గాలను ఉద్దేశించి ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అవ్వక 10%, సో వారిని కూడా ఇంక్లూడ్ చేసుకుంటేనే ఇది 72% అనేది పాసిబుల్ అవుతుంది, రైట్. అదే చెప్తున్నాడు. సో సెకండ్ పారాగ్రాఫ్ చూద్దాం. ఇట్ ఈస్ అండర్స్టాండబుల్ వై ద పొలిటికల్ క్లాస్ ఇన్ మహారాష్ట్ర హ్యాస్ చోజన్ ద ఈజియర్ ఈవెన్ ఇఫ్ లీగల్లీ డ్యూబియస్ పాత్ ఆఫ్ ఎక్స్పాండింగ్ ద రిజర్వేషన్ పై. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇది అర్థం చేసుకోవచ్చు. ఇట్ ఈస్ అండర్స్టాండబుల్, అది అర్థం చేసుకోవచ్చు. వై ద పొలిటికల్ క్లాస్ ఇన్ మహారాష్ట్ర హ్యాస్ చూజన్ ద ఈజియర్, ఎందుకు చూస్ చేసుకుంది, ఈజియెస్ట్ దాన్ని ఎందుకు చూస్ చేసుకుంది అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. లీగల్గా అది కొంచెం డుబియస్గా ఉంది. డుబియస్ అంటే ఏంటమ్మా, డౌట్ఫుల్. డుబియస్ ఈజ్ నథింగ్ బట్ వెన్ దట్ ఈస్ సస్పీషియస్ ఆర్ డౌట్ఫుల్, దాన్ని మనం డుబియస్ అంటాం. ఓకే, లీగల్గా డౌట్స్ ఉన్నప్పటికీ ఎందుకు ఈజియర్ దాన్ని చూస్ చేసుకుంది పొలిటికల్ క్లాస్ మహారాష్ట్ర అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. పాత్ ఆఫ్ ఎక్స్పాండింగ్ ద రిజర్వేషన్ పై అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా, ప్రపోర్షన్ అనే మీనింగ్, రైట్. దట్ రిజర్వేషన్ పై ఈజ్ లైక్ ఏ ప్రపోర్షన్, ఒక పిజ్జా ముక్క లాంటిది. ప్రపోర్షన్ అంటే ఆ ముక్క అంటే ఆ ప్రపోర్షన్ అర్థం. రిజర్వేషన్ ఎక్స్పాండ్ చేయడానికి, రైట్. రిజర్వేషన్ పైన ఎక్స్పాండ్ చేయడానికి పాత్ అనమాట. పాత్ అంటే అదొక రూట్, రైట్. ద అదర్ ఆల్టర్నేటివ్ ఆఫ్ ట్రీటింగ్ మరాఠాస్ యాజ్ ఎ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీ అండ్ ప్రొవైడింగ్ రిజర్వేషన్స్ from within the 19% quota for OBCs was always going to be a problem with OBC groups expressing opposition. ఇది మనకు అర్థం తెలిసిందే, విత్ ఇన్ ద 19% కోటా. సో ఓబీసీస్కి 19% కోటాలోనే ఏర్పాటు చేయాలి, సర్దాలి. సో వారికి ఆ 19% కోటాలో సర్దుద్దాం అంటే వీరిని పెడదాం ఓబీసీలు అంటే మిగతా వాళ్ళు ఒప్పుకోరు. అక్కడ ఉన్న ఓబీసీలు వాళ్ళు ఏమంటారు, వీళ్ళు రావటం వల్ల మాకు మళ్ళీ ఎసరు, సో దానికి వారు అంగీకరించరు. సో 19% కోటాలో అడ్జస్ట్ చేయడం ఇబ్బంది అయిపోయింది. సో ఇటువైపు ఓబీసీలని వారికి ఇబ్బంది పెట్టకూడదు, రైట్. ఎలక్షన్స్ ఉన్నాయి, మరాఠా కమ్యూనిటీని కూడా అపీస్ చేయాలి. సో వీరిద్దరిని మనం అపీస్ చేయగలగాలంటే ఏం చేయాలమ్మా, అగైన్ దే హ్యావ్ గాన్ ఫర్ 10% రిజర్వేషన్ టు సెపరేట్ రిజర్వేషన్ ఫర్ మరాఠాస్. సో మరాఠా కమ్యూనిటీని అపీస్ చేయడానికి వారికి మళ్ళీ ఆ 10% కోటాలోకి ఇవ్వడం జరిగింది మహారాష్ట్ర గవర్నమెంట్. ఓకే, అంటే వారిని బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీగా గుర్తించడం జరిగింది. ఓకే, దట్ వాజ్ ద అదర్ ఆల్టర్నేటివ్, అదర్ చాయిస్ అని చెప్పుకోవచ్చు, రైట్. కాకపోతే ఓబీసీ గ్రూప్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేసాయి, అదే చెప్తున్నాడు అక్కడ. ఆల్వేస్ గోయింగ్ టు బి ఏ ప్రాబ్లమ్ విత్ ఓబీసీ గ్రూప్స్ ఎక్స్ప్రెసింగ్ అపోజిషన్, దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి, రైట్. బట్ ద లెజిస్లేషన్ ఇస్ బౌండ్ టు ఫేస్ ప్రాబ్లమ్స్ ఇఫ్ అండ్ వెన్ ఇట్ ఈస్ ఛాలెంజ్డ్ ఇన్ ద సుప్రీం కోర్ట్. కాకపోతే ఒక విషయం మనం మర్చిపోకూడదు, ఏంటది, ఇప్పుడు ఈ చట్టం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా కోర్టులో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరో ఒకరు కోర్టును ఆశ్రయిస్తారు దీన్ని వ్యతిరేకంగా. ఎందుకంటే 19% కోటా ఏదైతే ఉందో ఓబీసీకి, దాన్ని దాటి మీరు వెళ్తున్నారంటే ఖచ్చితంగా మిగతా కమ్యూనిటీ సఫర్ అవుతారు. కాబట్టి దీన్ని ఛాలెంజ్ చేస్తారు ఖచ్చితంగా కోర్టులో. ఇది మనం గమనించాలి, రైట్. ఈజ్ బౌండ్ టు ఫేస్ ప్రాబ్లమ్స్, ఖచ్చితంగా మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో వెన్ ఇట్ ఈస్ ఛాలెంజ్డ్ ఇన్ ద సుప్రీంకోర్టులో దాని మీద వ్యాజ్యం వేసే అవకాశం ఉంది. కాబట్టి ద టాప్ కోర్ట్ హ్యాడ్ స్ట్రక్ డౌన్, ఇది ఒక ఫ్రేజల్ వర్బ్. స్ట్రక్ డౌన్ అంటే మీకు తెలిసిందే. సో వెన్ యూ నలిఫై సంథింగ్, క్యాన్సిల్ అవుట్ సంథింగ్, ఓకే, దాన్ని స్ట్రైక్ చేసేయడం, దాన్ని కంప్లీట్గా రద్దు చేసేయడం, కొట్టేయడం అనే సెన్స్లో వాడతాం, రైట్. 2018లో ఈ చట్టాన్ని టాప్ కోర్ట్ అంటే అక్కడ సుప్రీంకోర్టును ఉద్దేశించి చెప్తున్నాడు. ఇన్ May 2021 బై సైటింగ్ ద ఇందిరా సానే జడ్జ్మెంట్.
ఈ జడ్జ్మెంట్ చాలా ఇంపార్టెంట్. 1992లో ఇందిరా సానే అనేటువంటి పేరుతో ఎవరైతే వారికి సంబంధించినటువంటి జడ్జ్మెంట్ ఇచ్చిందో కోర్టు, సో మే 2021 ఓకే అప్పుడు ఈ 2018లో వచ్చినటువంటి చట్టాన్ని స్ట్రక్ డౌన్ చేసేసింది, కంప్లీట్గా కొట్టేసిందంట. దట్ లిమిటెడ్ రిజర్వేషన్స్ టు 50% and also held that only the union government is empowered to identify socially and educationally backward classes to include them in the central list టు అవైల్ రిజర్వేషన్స్. అంటే రిజర్వేషన్స్లో ఈ సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ని గుర్తించడం అనేది యూనియన్ ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి అంశం. స్టేట్ గవర్నమెంట్స్కి దీనిలో పాత్ర లేదు అన్నట్టుగా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ సానే జడ్జ్మెంట్, ఇందిరా సానే జడ్జ్మెంట్ కేసులో చాలా క్లియర్గా స్పష్టంగా మెన్షన్ చేసింది. 50% కోటా దాటకూడదు అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. లిమిటెడ్ రిజర్వేషన్స్ అంటే అక్కడ ఏంటి, ప్రపోర్షన్ 50% కన్నా ఎక్కువ ఉండకూడదు, రైట్. అలానే ఈ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఐడెంటిఫై చేయడం యూనియన్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి అంశం అని చెప్పడం జరిగింది, రైట్. సో ఇటువంటి రిజర్వేషన్స్ని అవైల్ చేసుకోవాలంటే అది సెంట్రల్ గవర్నమెంటే దానికి బాధ్యత వహించాలి, దానికి ఆ పవర్ ఉంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. యట్ అయినప్పటికీ ద కోర్ట్స్ నవంబర్ 2022 జడ్జ్మెంట్ upholding the 10% quota for EWS over and beyond the 50% limit has opened a Pandora's box. ఇదొక ఇడియం అమ్మ. పాండోరాస్ బాక్స్ అంటే ఇంకా మల్టిపుల్ చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ని తీసుకురావడం, కొని తెచ్చుకోవడం అంటాం కదా. సో ఆ ఒక్క ఈడబ్ల్యూఎస్ కోటాని సమర్థిస్తూ, అప్హోల్డింగ్ అంటే మీనింగ్ ఏంటి, అప్హోల్డింగ్ అంటే సమర్థిస్తూ, మనకి ఎలక్షన్స్ టైంలో లాస్ట్ టైం ఎలక్షన్స్ టైంలో బీజేపీ 10% ఈడబ్ల్యూఎస్ కోటాని తీసుకురావడం జరిగింది. అది 50% కోటాని లిమిట్ ఏదైతే పెట్టిందో సుప్రీంకోర్టు దాన్ని దాటేసింది. దాటేసినప్పటికి కూడా 22 నవంబర్ నవంబర్ 22 జడ్జ్మెంట్లో దాన్ని అప్హోల్డ్ చేయడం జరిగింది, అంటే దాన్ని సమర్థించడం జరిగింది. సో 10% కోటా ఫర్ ఈడబ్ల్యూఎస్, ఇది మన అందరికీ తెలిసిందే. ఓకే, 50% లిమిట్ దాటిపోయినప్పటికీ ఆ 10% కోటాను అయితే సుప్రీంకోర్టు సమర్థించింది. సో అది దేనికి దారితీసింది, హ్యాస్ ఓపెన్డ్ ఏ పాండోరాస్ బాక్స్. సో అది ఇంకా వివాదాలకి దారితీసింది. పాండోరాస్ బాక్స్ అంటే ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, అంటే యు ఆర్ ఇన్వైటింగ్ ప్రాబ్లమ్స్ అనే సెన్స్లో వి యూజ్ దిస్ Pandora's box. The vagaries of addressing demands of politically dominant groups such as the Marathas, which have stratifications due to significant intra-community variations in terms of income and educational outcomes, suggest a case for a comprehensive socio-economic census alongside the delayed decennial census. Vagaries అంటే ఏంటంటే ఏవైతే అప్స్ అండ్ డౌన్స్ అంటాం కదా, వ్యాగరీస్ అంటే అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్స్. ఓకే, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదమ్మా, వాటిని మనం వ్యాగరీస్ అంటాం. అంటే వెన్ సిచ్యువేషన్ ఇస్ నాట్ ప్రెడిక్టబుల్, జరుగుతున్న విషయాలు ఏవి కూడా మన కంట్రోల్లో లేకపోవడం, రైట్, అస్తవ్యస్తంగా ఉండడం, దెర్ ఈజ్ నో సర్టైనిటీ అని చెప్పేటప్పుడు వి యూజ్ దిస్ వర్డ్ వ్యాగరీస్. ఓకే, అడ్రసింగ్ డిమాండ్స్ ఆఫ్ పొలిటికలీ డామినెంట్ గ్రూప్స్, రాజకీయంగా బాగా డామినెంట్గా ఉండేటువంటి వర్గాలు ఏవైతే ఉంటాయో వారి యొక్క డిమాండ్స్ని పరిష్కరించడం అన్నది లైక్ మరాఠాస్, సచ్ యాజ్ ద మరాఠాస్, ఎప్పటి నుంచో వీళ్ళు కోరుకుంటున్నారు, రైట్. విచ్ హ్యావ్ స్ట్రాటిఫికేషన్స్, స్ట్రాటిఫికేషన్స్ అంటే ఏంటమ్మా, డిఫరెంట్ సెక్షన్స్గా ముక్కల కింద విడిపోవడం. స్ట్రాటిఫికేషన్స్ అంటే ఏంటి, సో డిఫరెంట్ పీసెస్ కింద దాన్ని ముక్కలు చేశాడు, స్ట్రాటిఫికేషన్స్. డ్యూ టు సిగ్నిఫికెంట్ ఇంట్రా కమ్యూనిటీ, ఇంట్రా అంటే అవుట్ సైడ్, ఇంటర్ అంటే ఇన్సైడ్, విత్ ఇన్, ఇంటర్ ఇస్ విత్ ఇన్, ఇంట్రా ఇస్ అవుట్ సైడ్, అంటే ఈ కమ్యూనిటీకి వేరే కమ్యూనిటీకి అని అర్థం. ఇంటర్ కమ్యూనిటీ అంటే, ఇంటర్ అంటే అవుట్ సైడా, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అంటారు. ఇంటర్ అంటే అర్థం ఏంటమ్మా, అవుట్ సైడ్ అనే మీనింగ్ వస్తుంది, రైట్. ఇంట్రా అంటే విత్ ఇన్, ఇంట్రా ఇస్ విత్ ఇన్, అంటే కమ్యూనిటీ లోపలే కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. దేని పరంగా అంటే అదే కమ్యూనిటీలో ఉండే వ్యక్తుల్లో కొంతమందికి ఇన్కమ్ బాగా ఉంటుంటుంది, కొంతమందికి ఎడ్యుకేషన్ బాగా ఉండుండొచ్చు. సో ఆ కమ్యూనిటీలోనే ఉండే వ్యక్తులకే చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎడ్యుకేషనల్ అవుట్కమ్స్, సో కొంతమంది బాగా చదివి స్థిరపడి ఉంటారు, కొంతమందికి ఆల్రెడీ మంచి ఇన్కమ్ లెవెల్స్, రైట్, బాగా మంచిగా సంపాదించేటువంటి సోర్సెస్ ఉండొచ్చు. సో ఇటువంటి వేరియేషన్స్ అయితే కనిపిస్తున్నాయి వాళ్ళ కమ్యూనిటీ లోపలే. ఇది దేన్ని సజెస్ట్ చేస్తుంది, సజెస్ట్ అ కేస్ ఫర్ కాంప్రహెన్సివ్. అంటే వాట్ యూ మీన్ బై కాంప్రహెన్సివ్ అమ్మా, సమగ్రమైన అని అర్థం. కాంప్రహెన్సివ్ అంటున్నామంటే దేనైనా మీరు సమగ్రంగా దానికోసం ఆలోచిస్తున్నారు. ఓకే, ఎలా సమగ్రంగా ఉండబోతున్నది, సెన్సస్, సోషియో ఎకానమిక్ సెన్సస్, అంటే వారి సోషల్ క్లాస్, సోషల్ పరంగా అలానే ఎకానమిక్ పరంగా మనం సెన్సస్ తీసుకోవడం కావచ్చు. అలాంగ్ సైడ్ ద డిలేడ్ డెసెనియల్ సెన్సస్, 10 yearsకి ఒకసారి జరిగేటువంటి ఈ జనాభా ఏమంటాం, జనగణన అంటాం కదా, జనగణన, దట్ ఈస్ సెన్సస్.
సో 10 yearsకి జరిగేటువంటి ఈ సెన్సస్ కావచ్చు, ఈ సోషియో ఎకనామిక్ సెన్సస్ కావచ్చు, కాంప్రహెన్సివ్ సోషియో ఎకనామిక్ సెన్సస్ కావచ్చు, దట్ సజెస్ట్ ఏ కేస్. సో ఇది సజెస్ట్ చేస్తుంది అనమాట. Such a census will establish the true nature of backwardness and discrimination across states and could even clarify a new means of providing affirmative action based on the data while staying the true to the principles of social justice. Social justice అంటే అర్థం ఏంటమ్మా? సామాజిక న్యాయం అంటాం. ఈ సామాజిక న్యాయం కాపాడాలంటే మన దగ్గర డేటా ఉండాలి. సో వితౌట్ డేటా మనం ఏం చేయగలమా? సో డేటా ఇక్కడ మన దగ్గర లేదు, ఎందుకంటే ఆల్రెడీ డెసెన్నియల్ సెన్సస్ అనేది జరగలేదు, అది పోస్ట్ పోన్ అయిపోయింది. ఈ కాంప్రహెన్సివ్ సోషియో ఎకనామిక్ సర్వే కూడా జరగలేదు. సో ఇక్కడ నుంచి మనకి ఈ సెన్సస్ జరిగితేనే కదా మనకి డేటా వస్తుంది. ఆ డేటాని బేస్ చేసుకొని ఎవరికి ఎంత ఎఫర్మేటివ్ యాక్షన్, ఎఫర్మేటివ్ అంటే అర్థం ఏంటంటే స్ట్రాంగ్గా ఒక బలమైనటువంటి చర్య ఏదైనా చేపట్టాలంటే ఖచ్చితంగా మనకు ఆ డేటా అనేది చాలా కీలక పాత్ర వహిస్తుంది. కాకపోతే అన్ఫార్చునేట్లీగా మన దగ్గర ఆ డేటా లేదు. సో డేటా లేకుండా ఎవరికి డిస్క్రిమినేషన్ జరుగుతుంది? డిస్క్రిమినేషన్ అంటే అర్థం ఏంటమ్మా? సో ఎవరి పట్ల వివక్ష నడుస్తుంది అన్న విషయాన్ని మనం అక్రాస్ ది స్టేట్స్, రైట్, ఇండియాలో ఉండేటువంటి డిఫరెంట్ స్టేట్స్లో డిస్క్రిమినేషన్ ఎట్లా ఉందన్నది అటువంటి రిపోర్ట్స్ ద్వారానే, ఐ మీన్ సర్వేస్ ద్వారా, సెన్సస్ ద్వారానే మనకి తెలిసే అవకాశం ఉంటుంది. ఓకే, ట్రూ నేచర్ ఆఫ్ బ్యాక్వర్డ్నెస్, నిజమైనటువంటి వెనకబాటుతనం. జస్ట్ మంది వచ్చేసి మమ్మల్ని మరాఠా కమ్యూనిటీస్ని, ఐ మీన్ ఈ మరాఠా కమ్యూనిటీని ఉద్దేశించి అంటున్నా, సో వాళ్ళు మమ్మల్ని బ్యాక్వర్డ్ క్లాసెస్గా గుర్తించండి అని చెప్పేస్తే అయిపోతుందా? ట్రూ నేచర్ ఉండాలి కదా. సో దట్ ఈస్ వాట్ ఈస్ ట్రైయింగ్. సచ్ ఏ సెన్సస్ విల్ ఎస్టాబ్లిష్ ద ట్రూ నేచర్. నిజమైనటువంటి వెనకబాటుతనం ఉందా లేదా అన్నది ఆ సెన్సస్ ద్వారానే మనకి తెలిసే అవకాశం ఉంది. ఓకే, సో అదే చెప్తున్నాడు, డేటా అనేది ఎసెన్షియల్. ఎక్కువ మంది వచ్చి అంటే సుప్రీంకోర్టులో వీగిపోబోతుంది అన్నట్టుగా ఎడిటోరియల్లో ఎడిటర్ తన ఒపీనియన్ని క్లియర్గా ఎక్స్ప్రెస్ చేశాడు. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి సూత్రాలని ఉల్లంఘించే విధంగా ఉన్నది అని క్రిటిసైజ్ చేసే ప్రయత్నం అయితే జరిగింది. Okay, this is all about today's editorial. Now we will talk about vocabulary. So whatever the words that has come in the next part of the editorial, that we are going to discuss now. So peril is basically a noun, right? What is adjective form? It is perilous. Perilous anadi dini adjective form avutundi. Perilous action ante dangerous, harmful ani meaning vastundi. Ante negative context lo vaade padam idi. Peril ni meer eppudu kuda negative context lone vaadali, right? So perilous, safe, ee rendu antonyms avutayi. హజార్డస్ అంటాం. హజార్డ్ విన్నారా? హజార్డ్ అంటే ఏంటమ్మా? డేంజర్, రిస్క్, జియోపార్డీ, ఇవన్నీ కూడా నౌన్స్. సో ఇవన్నీ కూడా నెగిటివ్ కాంటెక్స్లో వాడే పదాలు, రైట్? సో ఈ హజార్డ్, హజార్డస్, జియోపార్డీ ఈ రెండు కూడా నౌన్సే. హజార్డస్ అనొచ్చు మీరు, దిస్ ఈస్ అన్ అడ్జెక్టివ్. ఓకే, అలానే జియోపార్డైజ్, దిస్ ఈస్ అ వర్బ్. జియోపార్డైజ్ విచ్ ఈస్ అ వర్బ్, రైట్? నౌన్, వర్బ్. ఐ నెవర్ ఫెల్ట్ దట్ మై లైఫ్ వాజ్ ఇన్ పెరిల్, my life was in risk అని చెప్పొచ్చు. గ్రేట్ డేంజర్ ఆర్ సంథింగ్ దట్ ఈస్ వెరీ డేంజరస్. సెకండ్ వన్ లూర్. లూర్ ఇస్ బేసిక్లీ ఎ వర్బ్. లూర్ అంటే అట్రాక్ట్ చేయడం. ఓకే, వెన్ యూఆర్ ట్రయింగ్ టు లూర్ సమ్ వన్, సో యూఆర్ ట్రయింగ్ టు అట్రాక్ట్ దెమ్. సో దేన్నైనా మీరు అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనే సెన్స్లో లూర్ అనే పదాన్ని మనం వాడతాం. సూపర్ మార్కెట్ చైన్స్ ట్రై టు లూర్ కస్టమర్స్ అంటే వారిని అట్రాక్ట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు అని చెప్పొచ్చు. అట్రాక్ట్, ఎంటైస్, ఓకే అనే వర్డ్స్ మనం వాడచ్చు. ఎన్చాంట్ అని కూడా చెప్పొచ్చు. ఎన్చాంట్, ఎన్చాంట్ అన్నా, ఎంటైజ్ అన్నా, అట్రాక్ట్ అన్నా అన్నీ ఒకటే, రైట్? అంటే ఎవరైనా కన్విన్స్ చేసే విధంగా, రైట్? సో దట్ ఈస్ యువర్ లూర్. నెక్స్ట్ లుక్రేటివ్, ఇది కూడా అలాంటిదే, కాకపోతే ఇది యాడ్జెక్టివ్. ఇది ఎప్పుడు వాడతాం అంటే లుక్రేటివ్ జాబ్ అంటాం, లుక్రేటివ్ ప్రొఫెషన్ అంటాం, లుక్రేటివ్ బిజినెస్ అంటాం. దాని అర్థం ఏంటి అంటే విచ్ గివ్స్ మోర్ ప్రాఫిట్. మీకు ఎక్కువగా ప్రాఫిట్ ఇచ్చేటువంటి ఒక ప్రొఫెషన్ కావచ్చు, ఒక బిజినెస్ కావచ్చు, దాన్ని చెప్పేటప్పుడు లుక్రేటివ్ ప్రొఫెషన్ అని అంటారు. సో లుక్రేటివ్లో మనకి ఐవీఈ కనిపిస్తుంది విచ్ ఈజ్ అ సఫిక్స్. సో ఐవీ అనే సఫిక్స్ ఎప్పుడు కనిపించినా కూడా అది యాడ్జెక్టివ్గా మనం వాడుతుంటాం. యు నో దట్, రైట్? సో ప్రాఫిటబుల్ అని చెప్పొచ్చు, రెమ్యూనరేటివ్, ఈ రెండు కూడా యాడ్జెక్టివ్సే. సో రెమ్యూనరేటివ్ అంటే హైలీ, రెమ్యూనరేటివ్ అంటే హైలీ విచ్ గివ్స్ హైలీ గుడ్ నెంబర్ ఆఫ్ ప్రాఫిట్స్. మీకు చాలా ఎక్కువ ప్రాఫిట్స్ ఇచ్చేటువంటి కాంటెక్స్లో మనం రెమ్యూనరేటివ్ అని అంటాం. ప్రొడ్యూసింగ్ ఏ లాట్ ఆఫ్ మనీ. Okay, the merger provided to be very lucrative, very profitable, right, for both the companies. So rendu companies ki ఏంటమ్మా లాభం కలిగే విధంగా, దట్ ఈస్ కాల్డ్ లుక్రేటివ్. నెక్స్ట్ అన్వీల్, ఇందాకనే వచ్చింది, మళ్ళీ వచ్చింది, ఈరోజు పేపర్లో అది మళ్ళీ వచ్చింది. అన్వీల్ ఈజ్ అగైన్ టు రివీల్ సంథింగ్, టు డైవర్జ్ సంథింగ్, డిస్క్లోజ్. ఇందాకనే మనకి ఆల్రెడీ రివిజన్ వొకాబులరీలో కూడా ఈ పదం వచ్చింది, మళ్ళీ రిపీట్ అయింది.
చూసారా రిపీట్ అవుతూనే ఉంటాయి వర్డ్స్ అనేవి. సో వీటిని మీరు ఒక 3, 4, 5, 6 టైమ్స్ మీకు కానీ దీని మీద కమాండ్ వచ్చేస్తే అగైన్ యూ నీడ్ నాట్ రెఫర్ టు నోట్స్ని రెఫర్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. క్లియర్? సో అన్వీల్ ఈజ్ బేసికలీ టు రివీల్ సంథింగ్. ఓకే, రివీల్, ఎక్స్పోజ్, అన్కవర్, డిస్క్లోజ్. నెక్స్ట్ ఎవిన్స్, షో. ఎవిన్స్ ఈజ్ ఆల్సో వర్బ్ విచ్ మీన్స్ అది కూడా ఎగ్జిబిట్ చేయడం, డెమాన్స్ట్రేట్ చేయడం అనే సెన్స్లో వాడతాం. దే హ్యావ్ నెవర్ ఎవిన్స్డ్, నెవర్ షోడ్ ఎనీ రెడీనెస్ ఆర్ ఎబిలిటీ టు నెగోషియేట్. రెడీనెస్ అంటే అర్థం ఏంటమ్మా? రెడీనెస్ అంటే మీరు దానికి రెడీగా ఉన్నారు అన్నట్టుగా, అప్రమత్తంగా ఉన్నారు. ఓకే, యు ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ అనే ప్రిపేర్డ్నెస్ అంటారు దాన్ని. ఓకే, రెడీ ఈజ్ బేసిక్లీ యువర్ యాడ్జెక్టివ్, రెడీ ఈజ్ యాడ్జెక్టివ్, రెడీనెస్ ఈజ్ బేసిక్లీ యువర్ నౌన్. ఇది నౌన్గా వాడతాం. NESSతో ఎండ్ అయింది కాబట్టి దట్ ఈస్ బేసిక్లీ యూజ్డ్ ఎస్ నౌన్. ఓకే, రెడీనెస్ అంటే మీరు దానికి సుముఖతగా ఉన్నారు, యు ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ అనే మీనింగ్ వస్తుంది. సో టు మేక్ సంథింగ్ ఆబ్వియస్, క్లియర్ ఆర్ షో సంథింగ్ క్లియర్లీ, దట్ ఈస్ యువర్ ఎవిన్స్. నెక్స్ట్ అన్స్క్రప్యులస్. అగైన్ OUS వచ్చింది అంటే ఇది కూడా యాడ్జెక్టివ్ అవుతుంది. స్క్రప్యులస్, అన్స్క్రప్యులస్ ఈ రెండు కూడా యాంటోనిమ్స్, సినోనిమ్ పేరుగా మనం తీసుకోవచ్చు. స్క్రప్యులస్ ఎలిమెంట్స్, అన్స్క్రప్యులస్. అన్స్క్రప్యులస్ అంటే ఎటువంటి ఎథిక్స్ లేకుండా ఉండడం. ఓకే, అనైతికం అంటాం, దుర్మార్గం అంటాం, ఇమ్మోరల్ యాక్ట్స్ అంటాం. ఇవన్నీ కూడా మనకి సినోనిమ్స్గా చెప్పచ్చు. ఇమ్మోరల్ అని కానీ, అనెథికల్ అని కానీ, రైట్. అన్ప్రిన్సిపల్డ్ అంటే ఎక్కడ కూడా ప్రిన్సిపల్స్ని పాటించకుండా, రైట్, సహేతుకంగా లేదు, లేదంటే అన్యాయంగా, అక్రమంగా, రైట్, ఆ సెన్స్లో వాడతాం. అన్స్క్రప్యులస్ ల్యాండ్ లార్డ్స్ మైట్ బీ టెంప్టెడ్ టు హెరాస్ ఎగ్జిస్టింగ్ టెనెంట్స్. ప్రస్తుతం అద్దెకుంటున్న టెనెంట్స్ మీద ఓకే దే మే షో సమ్ హెరాస్మెంట్ అని చెప్తున్నాడు. అన్స్క్రప్యులస్ అంటే డిజానెస్ట్ అని చెప్పచ్చు. డిజానెస్ట్ ఇది కూడా మీరు దాన్ని వాడచ్చు. ఆనెస్టీ నౌను, డిజానెస్టీ డిజానెస్ట్ యాడ్జెక్టివ్, ఆనెస్ట్ ఆనెస్టీ, ఆనెస్ట్ యాడ్జెక్టివ్, ఆనెస్టీ నౌన్. క్లియర్? రైట్. ఆర్డ్యూయస్ అమ్మ, ఇది కూడా చాలాసార్లు వచ్చిన పదమే. ఆర్డ్యూయస్ ఇస్ బేసిక్లీ యాడ్జెక్టివ్ విచ్ మీన్స్ హార్డ్ వర్కింగ్, హార్డ్, డిఫికల్ట్, బర్డెన్సమ్. అండ్ ఆర్డ్యూయస్ టాస్క్ అంటాం. డిఫికల్ట్ టాస్క్, చాలా కష్టమైనది. ఎప్పుడైనా మీరు మౌంటైనరింగ్ చేసేటప్పుడు మౌంటైన్స్ ఎక్కుతుంటారు కదా, సో దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి అన్ ఆర్డ్యూయస్ టాస్క్. అంటే వెరీ డిఫికల్ట్, అంత సులువైనది కాదు, చాలా కాంప్లెక్స్, చాలా డిఫికల్ట్, చాలా హార్డ్ అని చెప్పేటప్పుడు యూ యూజ్ దిస్ వర్డ్ ఆర్డ్యూయస్ విచ్ నీడ్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్, చాలా శ్రమతో కూడుకున్నది అని చెప్పేది మనకి ఆర్డ్యూయస్. నెక్స్ట్ చూద్దాం వెట్ అమ్మ. చాలామందికి ఏంటంటే వెట్ అనేది మనందరికీ ఎలా తెలుసు అంటే జనరల్గా వెటర్నరీ డాక్టర్ని సింపుల్గా చెప్పడానికి, వెటర్నరీ డాక్టర్ అనడానికి మనకు అంత నోరు తిరగదు కాబట్టి వెట్ అని సింపుల్గా అనేస్తుంటాం. కానీ ఈరోజు వచ్చినటువంటి పేపర్లో వచ్చినటువంటి మనకి కాంటెక్స్ట్లో వెట్ని వర్బ్గా వాడటం జరిగింది. సార్ వర్బ్గా వాడితే మరి అర్థం ఏంటి సార్? దీన్ని ఒకసారి కాంటెక్స్ట్ రూపంలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. డ్యూరింగ్ ద వార్ ద గవర్నమెంట్ వెట్టెడ్ అన్నాడు అంటే ఎలా వాడాడు? వర్బ్గా వాడాడు. అబ్జర్వ్ చేస్తారా? దిస్ ఈజ్ యువర్ సబ్జెక్ట్, దిస్ ఈజ్ యువర్ వర్బ్. దేన్ని వెట్ ఏం చేసిందమ్మా? ఆల్ న్యూస్ రిపోర్ట్స్ బిఫోర్ దే వేర్ పబ్లిష్డ్ అంటే దాన్ని ఏం చేసిందమ్మా? క్లియర్గా పరిశీలించింది. ఓకే, దేన్నైనా మీరు క్షుణ్ణంగా పరిశీలించడం అనే సెన్స్లో వెట్టెడ్ అనేటువంటి వర్బ్ని వాడతాం. వెట్ని వర్బ్గా వాడినప్పుడు అది WET వెట్, VET వెట్. ఓకే, WET వెట్ దట్ ఈస్ అన్ అడ్జెక్టివ్ అండ్ దిస్ ఈజ్ యువర్ వర్బ్. ఓకే, టు ఎగ్జామిన్ పరిశీలించడం, అప్రైజ్, ఎవాల్యుయేట్, ఎగ్జామిన్. ఓకే, ఇవన్నీ కూడా మనం సినోనిమ్స్గా చెప్పచ్చు. అప్రైజ్ అన్నది మీకు తెలుసు కదా, ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాం. APPRISC అప్రైజ్ ఇస్ ఇన్ఫార్మ్, APPRISC అప్రైజ్ ఇస్ జడ్జ్. జడ్జ్ చేయడం, ఎగ్జామిన్ చేయడం, ఎవాల్యుయేట్ చేయడం. సో ఇవన్నీ కూడా మనకి సినోనిమ్స్గా మనం చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వొకాబులరీ. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు అసైన్మెంట్ ఆఫ్ ద డే. సో ఖచ్చితంగా అందరూ ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, లెట్ us see this once. ఇది మనం డిస్కస్ చేసేసాం, అసైన్మెంట్ సొల్యూషన్ కదా, రైట్. ఓకే, దిస్ ఈజ్ అవర్ క్వశ్చన్. యా, చూడమ్మా. ద 60 members Mizoram Assembly on Wednesday adopted a resolution against the centre's decision to fence the India-Myanmar border and scrapping the free movement regime. ఈ ఫ్రీ మూవ్మెంట్ రెజైమ్ అనేటువంటి ఒక పాలసీ మీద మనం ఆల్రెడీ ఎడిటోరియల్ డిస్కస్ చేయడం జరిగింది. ఎవరైతే ఎడిటోరియల్ని రోజు ఫాలో అవుతున్నారో వారు ఈజీగా దీన్ని ఐడెంటిఫై చేస్తారు, రైట్. సో దీనికి సంబంధించినటువంటి ఒక కొత్త డెవలప్మెంట్ గురించి ఈరోజు పేపర్లో రావడం జరిగింది. దాన్ని మనం స్పాట్ ద ఎర్రర్స్గా నేను ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇందులో ఉండేటువంటి ఎర్రర్స్ని మీరు కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి, రైట్. యూ హ్యావ్ గాట్ ఎన్ని ఎర్రర్స్ వస్తే అన్ని. యూజువల్గా మనం 3 పెడుతున్నాం. సో 3 ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు
గుర్తించే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ వన్ ఏమంటున్నాడమ్మా, సో వీ హ్యావ్ గాట్ 10 వర్డ్స్, 10 లెటర్డ్ వర్డ్ అమ్మా. సో విచ్ ఈస్ అన్ అడ్జెక్టివ్ అండ్ ఇట్ మీన్స్ నేటివ్ ఆర్ డొమెస్టిక్. నేటివ్ కానీ డొమెస్టిక్ అనే మీనింగ్ వచ్చేటువంటి వర్డ్ ఇది. సో విచ్ ఈస్ అన్ అడ్జెక్టివ్ ఇన్ నేచర్. ఓకే, సో ఆ వర్డ్ ఏంటి అని చెప్పొచ్చు. దీనికి ఒక అడ్జెక్టివ్ సఫిక్స్ ఉందమ్మా. సఫిక్స్ ఈజ్ ఆల్సో అడ్జెక్టివ్ ఇన్ నేచర్. అది మీకు క్లూ. సో ఈ క్లూస్ని బేస్ చేసుకొని ఈ వర్డ్ ఏంటో మీరు కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. స్టే ట్యూన్ టు ఐఐసి. ఓకే, మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్.